సేవ సమితి ప్రజల గుండెల్లో మన తెలుగు సేవ సమితి పేదల కడుపును నింపేటందుకు కదిలినారులే పదుగురు వీరు. ఆపద ఎక్కడ ఉందని తెలిసిన మేమున్నామని కదిలే యోధులు. ఆకలి కేకలు విన్నారంటే అస్సలు ఆగరు వీరు. ఆకలి కడుపును నింపేటందుకు మేము సైతమంటారు. మన తెలుగు సేవ సమితి అన్నార్తులు పలికే శక్తి. మన తెలుగు సేవ సమితి అభాగ్యుల భయస్ఫూర్తి. మన తెలుగు సేవా సమితి ప్రేమల పొదరిల్లు. కులం ప్రాంతము వర్గం భేదం చూడని హరివిల్లు. ఆపద అంటే అండగుంటమని పలకరించేటోళ్ళు. అచ్చంగా అమ్మ ప్రేమనే చూపించేటోళ్ళు. ప్రార్థించే పెదవులు కారు, సాయం చేసే చేతులు వీరు. వీరబల్లి కొత్తపేటలో అనాథ పిల్లలే పలికిన మాటలు. మన తెలుగు సేవ సమితి అన్నార్తులు పలికే శక్తి. మన తెలుగు సేవ సమితి అభాగ్యుల భయస్ఫూర్తి. ఎదుటి వారి కష్టాలను చూసిన మన తెలుగు సేవ సమితి కష్టాల కన్నీళ్లు తుడిచే చేయిగా కదులుతున్న శక్తి. స్వార్థమన్న మాటే ఎరుగదు మన తెలుగు సేవ సమితి. దేవుడు ఎక్కడో ఉండడు, మానవ రూపాన్ని ఎలాగే ఉంటాడని నిరూపించారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నరేన్ రామాంజనేయులు రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇంతమందికి అన్నదానం చేశారు. వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు ఎప్పుడు ఆ సుఖ సంతోషాలు, ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసినందుకు, అలాగే మన తెలుగు సేవా సమితి వారికి, వారి కుటుంబానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాము. ప్రతిరోజు ఇలా మన తెలుగు సేవా సమితి వారు ప్రతినిత్యం అన్నదానం చేస్తూనే ఉంటారు. కాబట్టి మన చేసే పనిలో మనకంటూ తోడుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిరుపేదలను ఆదుకొనగా అడుగే శురువాయే. అదిగో మన తెలుగు సేవా సమితి సైనికులు. బ్రతుకు తెరువుకు గల్ఫ్ బాటలో నడిచినారు వీరు. మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టిన ఈ శిబి చక్రవర్తులు. అన్నార్తుల ఆకలి విరిగి అయ్యిరి గదలో అన్నదాతలు. మన తెలుగు సేవ సమితి అన్నార్తులు పలికే శక్తి. మన తెలుగు సేవ సమితి అభాగ్యుల భయస్ఫూర్తి. అలనాటి కాలంలో సాయం చేసిన వాళ్ళు రాజులై